ఆర్జే ఇన్స్పిరేషన్ అండ్స్ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలందరికీ మరియు ఆర్జే ఇన్స్పిరేషన్ అండ్ చైర్మన్ ఉమా కార్తిక్ గారికి, సింగిల్ పేరెంట్స్ పిల్లలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిరుపేదల వంటి పిల్లలని చదివించడంలో ఉన్నంత ఆనందం మరి దేనిలో ఉండదు. నేటి బాలలే రేపటి పౌరులు. మీరంతా మంచిగా చదివి ప్రయోజకులకు అవ్వాలని కోరుకుంటూ మీ యొక్క ఏ విధమైన సహాయం చేయడానికి నేను వెనుకంజ వేయనని తెలియజేస్తున్నాను. మీరు బాగా ఏది కావాలంటే చదువుకొని పిల్లలందరూ నేను డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఎస్ఐ కావాలి, సిఐ కావాలి, సైంటిస్ట్ కావాలని మీ కోరికలను ఇప్పటి నుండే చేసుకొని మీరు ముందుకెళ్ళాలని. సరే అమ్మా, నేను మీ అనుకున్నాము. నీకేమైనా ప్రాబ్లం అయినప్పుడు మాతో ఏం సాయం చేస్తుందో అది మీరు తీసుకోండి, నేను చేస్తానని మాట ఇచ్చాను. వీళ్ళందరూ చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంతమందిని జమ చేసాడు మామూలు మాట కాదు. వాళ్ళ ఇంటింటికి ప్రతి ఒక్కరి ఇంటికి పోయి నువ్వేం చేస్తున్నావు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అడిగే వాళ్ళు ఉండాలి కదా. ఒక ఆడపిల్ల ఇంత చిన్న వయసులో ఇట్లా చేస్తుందంటే చాలా సంతోషం. నేను చాలా ఇప్పుడు నేను 25 years నుండి నేను చేస్తున్నా. కానీ మేము మగవాళ్ళం ఏ రాత్రి అంటే ఆ రాత్రి పోయి తిరుగుతాం. కానీ ఆమె పౌరు ఇట్లా అంటే ఇది చాలా మంది ఆలోచించాలి. పెద్దలు ఇటువంటి పెద్దలు ఎన్నుకుంటే నడిపించాలి. నన్ను చాలా మంది గుర్తుపడతారు, కాశెట్టి కుమార్ అని కొడితే వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సార్ను చూస్తున్నాను. సార్ను సరే సరే ఓకే అమ్మా, మీరు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్ కోరుకుంటూ తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరి అడుకోవాలి, మమ్మీ కష్టపడుతుంది మరి. ఎక్కడ ఉంటుంది ఏది అడుగుడు తీరగా వచ్చాను పెడతాను. ఇక్కడ బాబు నంబర్ ఉంటుంది, ఆ నంబర్ ఫోన్ చేయొచ్చు. నువ్వు నిలబడి చెప్తాను, అలాగే గూగుల్లో ఫోన్ నెంబర్ వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఉన్నాయన్నా కూడా ఆ నెంబర్ చేయొచ్చు. ఫోన్ అర్థమైంది కదా. కూర్చో. మీరు వెళ్ళి 2 months అవుతుందా? ఒక నిమిషం ఆగాలి. పిలిచినప్పుడు వద్దురు కానీ అందరూ కూర్చోండి. ఫోన్ ముందు పెట్టద్దు.